బీఆర్ఎస్ పార్టీకి శత్రువులు ఎక్కడో లేరు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, త్వరలో ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్న కవిత పదే పదే బీఆర్ఎస్, బీజేపీ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. అంటే తనకు పక్కా సమాచారం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ దానికి సంబంధించిన రుజువులు కూడా ఆమె చెప్తున్నారు. ఇక్కడ కవిత తాజాగా ఏం మాట్లాడారో మనం ఒక్కసారి విందాం. ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు. అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో ఒకటో రెండో చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్ గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో వాళ్ళు ఆమె చెప్తున్న దాని ప్రకారం అంటే కవిత చెప్పారని కాదు, కానీ అంటే కవిత చెబితేనే అది పక్కా సమాచారం అని నేను నిర్ధారించడం లేదు. కానీ బట్ మనం ఈ ఎలక్షన్ ట్రెండ్ చూస్తే, అంటే మున్సిపల్ ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ చూస్తే అండ్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధాలు, ఆమె చెప్తున్నట్లుగా అంతర్గత సహకారం, అంటే ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సహకారం చేయకపోయి ఉంటే వాళ్ళు కనుక నారాయణపేట మున్సిపాలిటీలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నారాయణపేటలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు హాజరైతే వేరుగా ఉండేది. గైర్హాజరు కాకుండా ఉంటే బలాబలాలు వేరుగా ఉండేవి. ఉద్దేశపూర్వకంగానే అంతర్గతంగా సహకారం ఇస్తామని జరిగిన ఒప్పందాల ప్రకారమే ఇటువంటి మున్సిపాలిటీలు బీజేపీ ఖాతాలో పడే విధమైన అరేంజ్మెంట్ జరిగినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బీఆర్ఎస్ నాయకత్వం జవాబు చెప్పాలి. వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికో మరొకరికో జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కవితకు జవాబిస్తే చాలు. కవిత చాలా కేటగిరికల్గా మాట్లాడుతున్నారు. దాదాపు 2025 ఏప్రిల్, మే ప్రాంతాల్లో ఆమె మొట్టమొదటిసారి ఈ బాంబు పేల్చారు. ఏదో ఒకరోజు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాక తప్పదు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ మేరకు ఢిల్లీలో మంతనాలు కూడా జరిగాయి, ప్రయత్నాలు కూడా జరిగాయి అని అప్పట్లో ఆమె ఆరోపించారు. సరే, ఆ ఆరోపణలను కొట్టివేస్తూనే అది అతకని జవాబుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దానిపైన అంటే ఆ ఇష్యూని తోసిపుచ్చడానికి ప్రయత్నించింది. ఈ మధ్య కూడా కవితకు సంబంధించిన ప్రశ్నల గురించి ఎవరైనా మీడియా ప్రతినిధులు మాట్లాడబోయినా, ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినా కేటీఆర్ అనుమతించడం లేదు, అలో చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడకండి, లేకుంటే ఆ ప్రశ్నలు వేయకండి అని చెప్తున్నారు. అంటే కవితను వాళ్ళు లెక్క చేయడం లేదని అనుకోవాలా, లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు నిజమేనన్న మెసేజ్ వాళ్ళు ఇవ్వాలనుకున్నారా? దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మనకు రాజకీయ బలాబలాల విషయం ట్రెండ్స్ చూస్తే తెలంగాణలో 2023 తర్వాత మొత్తం దృశ్యం మారిపోయిన విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ బీజేపీతో సంబంధాలు లేకపోతే, అంటే బీజేపీతో పొత్తు అనండి, అవగాహన అనండి, ఒప్పందం అనండి, లేకపోతే మరేదైనా అనుకుందాం, ఏ మాట అనుకున్నా కూడా ఆ రెండు పార్టీల మధ్య ఒక లింక్ లేకపోతే, ఏదో రకమైన అవగాహన లేకపోతే బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిందంటేనే అది ఏ స్థాయిలో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో చేసిందా, పంచాయతీ ఎన్నికల్లో చేసిందా, లేకుంటే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఇటువంటి అరేంజ్మెంట్ లేదా ఇటువంటి ఒడంబడిక రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉందా అని దానిపైన రకరకాల చర్చలు, ఊహాగానాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖానాపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు
ఒక కామెంట్ చేశాడు. అది పెండింగ్‌లో ఉంది ఇప్పుడు. మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు, ఎడమ బొజ్జు. ఆయన ఏమన్నాడంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎవరిని అన్నాడు ఆయన? బీఆర్ఎస్ అన్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పొత్తు పెట్టుకోకుండా రండి అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నాడు. సో అక్కడ ఏం జరిగింది? మున్సిపల్ అది హంగ్‌లో ఉంది. సో హంగ్ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ఆల్మోస్ట్ ఒక పిక్చర్ ఏర్పడింది. సో దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సంబంధాలు లేవు అని డైరెక్ట్‌గా, స్పష్టంగా ఒక అనౌన్స్‌మెంట్ చేయలేని పరిస్థితి, అటువంటి బలహీనత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా దాగుడు మూతలాడుతున్నట్టుగా కనబడుతోంది. మనందరికీ తెలుసు, ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫలానా మున్సిపాలిటీలో, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మరి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్మన్ గెలవడానికి ఎందుకు మీరు ఓటు వేశారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకే నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను అని చెప్పాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినట్లుగా ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశాడు. మళ్ళీ ఇక్కడ పత్రికల్లో వస్తున్న కథనాలు ఏమిటి? అసలు అనవసరంగా విపక్షాలతో కలిశాము, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని నిన్నటిదాకా విమర్శలు చేసిన మనము కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అటువంటి పార్టీలకు, అంటే విపక్షాలకు, ఎదురు కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, వాటికి ఎందుకు మద్దతు ఇచ్చామని రామచంద్రరావు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టుగా, లేదా ఆయన కామెంట్ చేస్తున్నట్టుగా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ఏ పార్టీకి మనం వ్యతిరేకమో అదే పార్టీకి మనం మద్దతు ఇవ్వడం సరైనది కాదు అని దక్షిణ తెలంగాణకు సంబంధించిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పినట్టుగా కూడా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ స్థానిక నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ జీవం పోసినట్లయిందని ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం దేశమంతా బీజేపీ పనిచేస్తున్నప్పుడు తెలంగాణలో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఎందుకు ఉంది అనే దానిపైన బీజేపీలో అంతర్మథనం జరుగుతోంది. బీజేపీలో అంతర్మథనం జరుగుతుంది, బీఆర్ఎస్లో అంతర్మథనం జరగడం లేదు. చూడండి, ఇక్కడ ట్విస్ట్ అదే. బీజేపీలో అంతర్మథనం జరుగుతోంది. మనకి ఇప్పటిదాకా అపోజిషన్గా ఉన్న ఇతర కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, లోకల్గా ఉన్న నాయకుల ప్రయోజనాలు ఏమైనా కూడా వాళ్ళను మనం ప్రత్యర్థులుగా పరిగణిస్తున్నప్పుడు, వాళ్ళను మనం ప్రత్యర్థులుగా మనం వాళ్ళపైన పోరాడుతున్నప్పుడు మనం వాళ్ళకు లోకల్గానే ఎందుకు సపోర్ట్ చేయాలి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన అంటున్నట్టుగా సమాచారం వస్తుంది. తర్వాత జగిత్యాలలో బలమైన అభ్యర్థులను కనుక మనం బరిలోకి దింపి ఉంటే ఖచ్చితంగా చైర్మన్ పదవి మనకే దక్కేది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు ఒకరి సూచన మేరకు పలు చోట్ల అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి, జగిత్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రముఖుడి సూచన మేరకు బీజేపీ టికెట్లు, అంటే బీఆర్ఎస్ చెప్పిన వాళ్ళకు బీజేపీ టికెట్లు ఇచ్చారు. ఇది ఇక్కడ విమర్శ. సో దీనికి కూడా మరి బీజేపీ జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మున్సిపాలిటీల్లో జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ 2 పార్టీలను బాగా ఇరుకున పెట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిన వాతావరణం ఒకటి కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.